చూడండి, మనం ఇప్పుడు వెళ్ళేది కొండవీడి కొండ ఘాట్ రోడ్డు. చూడండి ఎలా ఉందో, చుట్టుపక్కల కొండలతో ఘాట్ రోడ్డు ఎంతో ప్రశాంతంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుందండి. మనం శ్రీశైలం, తిరుపతి ఘాట్ రోడ్లోని తలదన్నేటట్టుగా ఉంటుంది. అంత మన శ్రీశైలం ఘాట్ రోడ్లో పోయినట్టే ఉంటుంది, ఫారెస్ట్ లాగా. అసలు అక్కడ ఎవరైనా సరే కొండవీడి కొండ చూడాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళొచ్చండి. బ్రహ్మాండమైన వాతావరణంతో ఉంటుంది. లాస్ట్ టైం మనం ఒక వీడియో పెట్టాము కొండవీడి కొండ గురించి. ఇప్పుడు కత్తుల బావి దగ్గరకు వచ్చామండి. చూడండి, దాని ముందు వైపు ఇది స్టార్టింగ్ వైపు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇది ఆనాటి రాజులు నిర్మించిందండి ఇది. దీన్ని కత్తుల బావి అంటారు. చూడండి, కత్తుల బావి దగ్గర ఒక ముఖ మండపం. అది ఒక బ్రాహ్మడు చేసింది. దీనికి ఒక స్టోరీ ఉందండి. చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఒక దేవాలయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల. రెడ్డి రాజులు వారు పరిపాలించే సమయంలో ఇక్కడ ఒక బ్రాహ్మణుల వారు ఈ దేవాలయంలో ఒక భజన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానం జరిపించారంటండి. ఆ టైంలో వచ్చిన భక్తులందరినీ, ఒక రెడ్డి కుల సంబంధికులని 400 మందిని ఒక బావి తవ్వించి దీని లోపల దాంట్లో చుట్టువైపుల కత్తుల్ని పెట్టేసి ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఇప్పుడు ఈ చూసేది భజన కార్యక్రమం జరిగేదంటండి, హోమం. అది అక్కడ ఉండేవాళ్ళు అంటే అందరూ ఒక ద్వారం గుండా ఎదురుగా ఒక మనిషి అవుపిస్తున్నారు చూడండి, ఆ ద్వారంలో గుండా వెళ్ళేటట్టుగా మార్గం ఏర్పరిచారంట ఆ రోజుల్లో. లోపల ఒక బావిలో చీకటి ప్రాంతంలో మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్తాము. ఆ చీకటి దాంట్లో బావిని నిర్మించి దానిలో చుట్టువైపులా చూడండి, దీని లోపల ఇది పూర్తి చేశారండి. ఇంతకుముందు బావి అంటే ఇది. దీంట్లో 400 మందిని హతమార్చారండి. ఆ లోపలికి నెట్టేసి అతను వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టు తిరిగి రాకుండానే ముక్కలైపోతున్నారు. చూడండి ఎట్లా ఉందో చీకటగా. జారుడు బండ ఉండేదంటండి, దాని మీద దూకంగానే వెళ్ళిపోయి మెడకాయలు తెగిపోయి చనిపోయేవాళ్ళంట. ఆ తర్వాత కూడా ఒక 70 దాకా గొర్రె పిల్లలు దాని లోపల పడిపోయి చనిపోయినాయి అంట, అక్కడ ఉన్నవారు చెప్పారు. చూడండి, ఆ చీకట్లోనే ఆ విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చినట్లుగా లోపల పడిపోయేవాళ్ళంట కత్తుల బావిలో. ఆనాటి ఆనవాళ్ళు అవన్నీ ఉండేయండి. ఇప్పుడు ఆ చీకట్లో అవి గొర్రెలు చనిపోయిన తర్వాత ప్రభుత్వం వారు మొత్తం పూర్తి చేశారండి ఆ బావిని. 400 మంది రెడ్డి వంశీకుల్ని హతమార్చారంట ఆ పౌరోహితుడు. ఇదండి అది బావి అది చూపించేది. చీకటిగా ఉంటుందండి అంతా. ఒక్కసారి చూడొచ్చండి, ఆనాటి ఆనవాళ్ళన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఆ సమయంలో మనం ఉన్నట్టుగా అనిపించిద్దండి అక్కడ. ఇదంతా కత్తులబాయి ప్రదేశం అండి ఇది. ఇప్పుడు మనం వాళ్ళు నిలబడినది అదేనండి, కత్తులబాయిదేను. మనం దాన్ని బయటకు వచ్చేసాము. చూడండి చుట్టువైపులు ఎలా ఉందో. ఆనాటి చరిత్రను కళ్ళకు కనపడినట్లుగా మనకి కనిపిస్తుందండి ఆ ప్రదేశం అంతా. కొండవీడి కొండను మనం సందర్శించినట్లయితే దాని పూర్తి వీడియోని నేను ఇంతకుముందు ఒకసారి ప్రజెంట్ చేశాను. అప్పుడు ఆ సమయంలో ఈ కత్తులబాయి తీయడానికి వీలు పడలేదు. ఈసారి వెళ్ళాను కాబట్టి ఇక్కడ దీన్ని వీడియో తీయడం జరిగిందండి. ఎప్పుడైనా మీ చూడాలి అనుకుంటే ఒకసారి చూడొచ్చండి. ఆనాటి రాజుల
నాగరికతను, వారి వైభవాన్ని, ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలని మనకి ఇప్పుడు కూడా కొండవీటి కోటలో మనకి కళ్ళకు అద్దం పట్టినట్టు మనకి కనిపిస్తూ ఉంటాయండి. చరిత్ర ఆనవాళ్ళు శిథిలమై ఇంకా మనకి ఆనవాళ్ళ రూపంలో మనకి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కొండవీటి కోటలో రెడ్డి రాజులు పరిపాలించారండి 700 సంవత్సరాల క్రితం. ఒకసారి మీరందరూ చరిత్ర చూడాలి అనుకునే వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొండవీటి కొండ వచ్చేసి అక్కడ చూడొచ్చండి. ఆనాటి రాజుల కోటల్ని అవన్నిటిని మనం చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసేటప్పటికి నన్నపనేని చిల్డ్రన్స్ పార్క్ అండి. మనం కొండవీటి కొండకి వెళ్ళే ఘాట్ రోడ్డుకి వెళ్ళే రూట్కి మనకి ఎడమ వైపుగా ఉంటుందండి మార్గం. బాగా ఈ మధ్యకాలంలో నిర్మించారండి నన్నపనేని చిల్డ్రన్స్ పార్క్ అని. కొండవీటి కొండకి వెళ్ళినప్పుడు మనం ఈ పార్క్ కూడా చూడొచ్చండి. బాగా చిన్నపిల్లలు బాగా ఆడుకోవడానికి కరెంటు ఈ కార్లు కానీ ట్రైన్స్ అట్లాంటివన్నీ ఆహ్లాదకరంగా ఉందండి పార్కు. వాళ్ళు జారడానికి కానీ చుట్టువైపులా ఇట్లా మార్గాన్ని నిర్మించారండి. ఇట్లా ఇట్లా బొమ్మలను పెట్టారు. ఒకసారి చూద్దామండి. చూడండి, చిన్నపిల్లలకి ఇక్కడ అంతా ఎలక్ట్రికల్ కార్లు, రంగుల రాట్నాలు, జాయింట్ వీల్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకి టైం పాస్ సరిపోతుంది. పెద్దవాళ్ళకు కూడా చుట్టూతా తిరగడానికి ఒక ట్రైన్ ఏర్పరిచారు. లోపల ఎంట్రన్స్ మనకు ఒక 50 రూపాయలు టికెట్ తీసుకుంటారండి. 20 రూపాయలు తీసుకుంటారు ఒక పర్ హెడ్కి. ఒక్కోళ్ళకి 20 రూపాయల లెక్కన తీసుకుంటారు ఎంట్రన్స్. తర్వాత ప్రతి ఒక్క దానికి బిల్లు ఉంటుంది, లోపల టోకెన్ ఉంటుందండి. మనం ఏది ఎక్కాలన్నా, పిల్లలకి ఏది చూపించాలన్నా చూడండి, మన ఎన్టీ రామారావు ఆకారం అనిపిస్తూ ఉంది. ఇట్లా మధ్యలో ఇట్లా బొమ్మల్ని పెట్టారండి. లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలాసేపు ఉండాలనిపించిద్దండి, అలా ఉన్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎలా ఉన్నాయి విగ్రహాలు, జీవకళ ఉట్టిపడుతుందండి వాటికి. చూడండి హంస, నెమలి ఎలా ఉందో మనకి, నెమలి వాహనం లాగా మధ్యలో శేషశయనంపై విష్ణుమూర్తి కౌళించినట్లుగా పెట్టారు. ఇప్పుడు ఇది హంస, ఇందాక మనం చూసింది నెమలి. చూడండి ఎలా ఉందో. చూడండి, మనం అటు సింగపూర్ అటువైపు మనకి కనిపిస్తూ ఉంటుంది కదా కుమారస్వామి అవతారం. చూడండి ఎలా పెట్టారో. సండే అని ఒకసారి హాలిడే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను లోపలికి. ఎందుకో వీడియో తీయాలనిపించింది. నాకు వీలున్నంత వాడికి కొంతవరకు షూట్ చేశానండి. చూడండి, ట్రైను పార్కులోనే ఒక పట్టాలాగా అమర్చారండి. దీని మీద పెద్దోళ్ళు కూడా ఎక్కొచ్చు. అది ప్రతిదానికి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళకన్నా బాగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, ఎలక్ట్రికల్ కార్స్ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. బాగా లోపల కొండెమ్మడి అవటం వల్ల బాగా చల్లదనంతో, మంచి ప్రకృతి వాతావరణంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా ఫొటోస్ తీసుకోవచ్చండి. సైట్ సీయింగ్స్ కానీ, మన కొండవీడి ఘాట్ రోడ్లో కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో చూడండి రైలు పట్టాలు లాగేసేసారు కరెంట్ రైలు తిరగడానికి. చూడండి, ట్రైన్ ఎదురుగా ఉంది. చుట్టూతో ఒక రౌండ్ అలా తిప్పుకొస్తారండి. చూడండి, పిల్లలకి కార్లు, అది మన రంగుల రాట్నం లాగా కార్లు, ఉయ్యాళ్ళు. రింగ్ బఫెలోస్,
ఎప్పుడైనా ఒకసారి చూడాలనుకున్నప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అంత ఆహ్లాదకరంగా ఉంది. చూడండి ఎలక్ట్రికల్ కార్లు ఎలా ఉన్నాయో. దీనికి వచ్చేసేపటికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. పెద్దోళ్ళు కూడా కూర్చోవచ్చు, డ్రైవ్ చేయొచ్చు ఎలక్ట్రికల్ కార్లో. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కార్ని. ఏదైనా కార్ డ్రైవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇలా కొంచెం ఆనందపడచ్చండి. పిల్లలైతే బాగా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా చూడముచ్చటగా ఉంది లోపల. జాయింట్ వీల్స్ కానీ ఇవన్నీ పిల్లలకి. ఇవన్నీ సైక్లింగ్. ఇవన్నీ ట్రైను. పెద్దోళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు చూడండి. ఇలా మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంటే మనకి వెంకటేశ్వర స్వామి రూపం అక్కడ పెట్టేశారు. ఇవ్వండి పిల్లలకు సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయండి. చూడండి వినాయకుడు వారు. ఇది ఒక ట్రైన్ అండి పిల్లలకి. ఇది చిన్న పిల్లలకు మాత్రమే ఇది ఒక ట్రైను. ఇలాంటివి 3, 4 ఉన్నాయండి ఇలాంటి ట్రైన్స్. ఏనుగు వాహనం మీద ఎక్కేటట్టుగా మిషన్ పెట్టేశారండి, మనుషులు ఎక్కి కూర్చునేటట్టుగా. చూడండి చూడండి ఇలానే మనం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ ఒక ఉయ్యాలలాగా పిల్లలకి. నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా చూడటం. ఎవరో చెప్పారు ఇలా పార్క్ ఉంది కొండవీడి పక్కన అని, అందుకని చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒకసారి నా సబ్స్క్రైబర్స్ చూపించవచ్చులే, వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ కానీ ఒక చిన్న ప్రయత్నం చేశానండి వీడియోని. చూడండి చేప రూపంలో అదొక రంగులు రాటం. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్రైన్ అండి. ఏడొచ్చేటప్పటికి మళ్ళీ హెలికాప్టర్ అంటండి, రంగులు రాటం టైప్లో హెలికాప్టర్. అన్ని కొత్త కొత్త రకాలుగా పిల్లలకి సంబంధించి పెట్టారండి. ఇక్కడ హార్స్. ఈడ వచ్చేసి మళ్ళీ సింగిల్ హెలికాప్టర్ని పెట్టారండి. ఇదిగోండి జాయింట్ వీల్స్, అంటే చిన్న జాయింట్ వీల్స్ పిల్లలకు సంబంధించి. ఇట్లా ముందుకు వచ్చేస్తే స్ట్రైట్గా అయిపోయిందండి. మనం గౌతమ బుద్ధుడి దగ్గరకు వచ్చేసాం. అక్కడ చూడండి పిల్లలు జంప్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ జంపింగ్ కూడా పెట్టారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం పూట వస్తే సాయంత్రం దాకా పిల్లలు బాగా ఆడుకునేటట్టు చూసుకోవచ్చండి. కొండవీడి కోటను చూసుకోవచ్చు, ఇటు ఇది చూసుకోవచ్చు.